ఆనియన్స్, చిక్కుడుకాయ, గోల్డెన్ కలర్లో మనకి వచ్చిన తర్వాత వేగిని కొంచెం చిక్కుడుకాయలు వేసుకుందాము. మనం చిక్కుడుకాయలు ఉల్లిపాయలు వేపుకుంటున్నాం అన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. 4 టమాటాలు వేసుకోవాలి. దీని ప్రాసెస్ ఏంటో మీకు అర్థమవుతుందా? 5 ఉల్లిపాయలు, 1 మిర్చి అండ్ ఒక పావు కిలో చిక్కుడుకాయలు, ఒక 4 టమాటాలు. ఇలా మనం ఇది కొద్దిగా దగ్గరికి కాగానే టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కొంచెం నూనె వేసుకున్నాం సరిపోనా, 1 స్పూన్ సాల్ట్, చిక్కును నేను 1 స్పూనే వేసానండి. తర్వాత ఉప్పు చూసుకొని మనం వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం కొబ్బరి చిన్నుల్లిపాయ పట్టుకున్న పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను. అంటే పావు కిలో చిక్కుడుకాయలు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గింది కదండి. కొద్దిగా లైట్గా మగ్గింది. మనం అడగంటకుండా చూసుకోవాలి. నెక్స్ట్ టమాటాస్ 3 టమాటాస్ మనం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా లైట్గా పసుపు వేసుకున్నాం. ఎక్కువ పడతాయండి. పసుపు వేసుకున్నాం, కొంచెం చాలండి. హలో ఫ్రెండ్స్, కారం వేసుకోబోతున్నాం. నేనైతే 2 స్పూన్స్ వేస్తాను. వన్ స్పూన్ వేసాను, 2 స్పూన్స్ వేస్తాను. గుంటూరు మసాలా కారం అండి ఇది. గుంటూరు కొంచెం వాటర్ పోసుకుంటే చూసారుగా కారం ఎంత వేసుకున్నానో. మూటిగా అసలు నీళ్ళు పోసుకోవాలి. రెండు టీ గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు మనం తిప్పుకోవాలి. 2 టీ గ్లాసులు. అది కొంచెం మగ్గి పైకి నూనె తేలిన తర్వాత కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత మనం కట్టేసుకోవచ్చు. మీకు గ్రేవీగా కావాలనుకుంటే పైకి నూనె వచ్చినప్పుడు కట్టేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోలేదండి. నేను ఇంకో స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఉప్పు సరిపోలేదు.
మనం తగినంతే వేసుకోవాలి చూసుకొని. చూసారుగా ఫ్రెండ్స్, పైకి నూనె వచ్చేసింది. నేనైతే కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాను, అందుకనే ఇక్కడితో ఆపేస్తున్నాను. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒక 4 ఉల్లిపాయలు, ఒక మిర్చి, 3 టమాటాలు, ఒక పావు కిలో చిక్కుడుకాయలు విత్ అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ 3 స్పూన్లు. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కారం వేసుకోవచ్చు, మీకు సరిపడా కారం వేసుకోవచ్చు. సాల్ట్ 1 స్పూన్, పసుపు చిటికెడు వేసుకొని అన్నీ మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకున్న తర్వాత ఇదిగోండి అయిపోయింది. మరొక రెసిపీతో మీ ముందుంటాను. మీ మౌనిక. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక రెసిపీతో మీ ముందుంటాను.